హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేడాన్ని 1 గంటకు తీసుకొచ్చినాను. తీసుకొచ్చి వదిలిపెట్టా. ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్పింది. నేనేమన్నా రియాది పోతుందేమో అనుకున్నా. కాదు, వాళ్ళ అమ్మకుల్లా అన్ని మెడిసిన్స్, మందులు. వీళ్ళు ఈ మందులు తినే బతుకుతారు. వీళ్ళు ఈ మందులు ఇచ్చింది ఇంటికాడ ఇయ్యని. మళ్ళీ తర్వాత ఈరోజు ఏవో 4 గంటలకే రమ్మని చెప్పింది. 4 గంటల నుంచి ఇంటికి వస్తుందా లేకపోతే రియాద్ పోతుందా చూడాలి. నేనైతే బాగా టెన్షన్ తీసుకున్నా. ఎందుకంటే రూమ్లో కుక్కర్ మీద బియ్యం నానబెట్టి వచ్చిన కుక్కర్లో. ఇంకా ఇటు నుంచి ఇటునే రియాద్ పోయింటే కనుక ఇంకా అది కుక్కర్ అలా చెడిపోయేదే. చూద్దాం, ఇప్పుడు పోయి బంద్ చేయాలి కుక్కర్. అన్నం అయితే ఉడికింటుంది. ఎప్పుడైనా కానీ పొరపాటున కూడా ఇట్లా కుక్కర్ మీద స్విచ్ ఆన్ చేసి రాకూడదు. ఎందుకంటే మనం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతారో ఏమో తెలియదు. కాబట్టి పోయిన తర్వాతనే వండుకొని తినాలి. ఈరోజు పొరపాటున నేను స్విచ్ ఆన్ చేసి వచ్చిన. హైబోర్డ్స్, అల్ఖర్జ్ ఐబోర్డ్స్. ఇంకా ఇవెల్లా తయారవుతున్నాయి. నిన్న రాత్రి రియాద్ పోయింది. 10 గంటలకు ఫోన్ చేసింది మేడం. ఆ టీచర్ని వదిలిపెట్టరానిక 10 గంటలకు పోయి రిటర్న్ వచ్చే వరకు 1:30, 2 అయింది. ఆ 2 గంటలకు ఇంకా ఏం తింటావు? ఏం తినలే, అట్నే పండుకొని ఉదయం ఇప్పుడు లేచి బియ్యం నానబెట్టి కుక్కర్లో పెట్టి వచ్చిన. నేను అట్లా పెట్టి రావడం తప్పే నాది. ఎట్లా అంటే వీళ్ళు బయటకు వస్తే ఏ టైం అవుతారో రిటర్న్ తెలియదు. నేనేమనుకున్నా అంటే రోజులాగానే 35 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాల్లో రిటర్న్ పోయే వరకు అన్నం రెడీ అవుతుందిలే, తిందాంలే అనుకున్నా. కాకపోతే ఏం చేద్దాం, ఒక్కోసారి లేట్ అవుతుంది. పోయి ముందర అన్నం చూడాల. ఇది పెద్ద షాపింగ్ మాల్. ఇవన్నీ హోటల్లే. రాత్రిపూట ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. లెమన్ సైదలియా ఫార్మసీ, అరబిక్లో సైదలియా అంటారు. అదా అంగడిని బకాలా అంటారు. ఐస్ క్రీమ్ బండి. ఐస్ క్రీమ్ బండి ఒక్కొక్కటి 10 రియాలు 15 రియాలు ఉంటుంది. ఒక్కొక్కటి కోన్ ఉంటుంది, కప్ ఉంటుంది. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
రూమ్కి అయితే వచ్చేసా. ముందు కుక్కర్ చూడాల. అన్నం అన్నం అయితే ఉడికింది చూడండి. అన్నం అయితే ఉడికింది. బంద్ చేయ స్విచ్ ఆఫ్ చేయాల. ఆఫ్ చేసి తీసి తర్వాత ముస్లాంకి వచ్చేద్దాం. అది ముస్లాంకి కవర్ ఇస్తే పని అయిపోతుంది. తర్వాత ముస్లామే ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అన్నం తినడానికి అన్నంలోకి ఇలా ఒక ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెటు, నిమ్మకాయ పచ్చడి, పప్పు. ఈరోజు రాత్రి రేపు చేద్దాం చికెన్. పప్పు లేకుండా కొద్దిగా ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది కదా. నిమ్మకాయ పచ్చడి ఉంది, ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆమ్లెట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి మిక్స్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు టైం లేదు, రాత్రి కూడా ఏం తినలే, అందుకని ఇంకా అట్నే వేసుకున్నా ఆమ్లెట్. కొద్దిగా ఉప్పు కారం వేసి ఆమ్లెట్ వేస్తున్నా. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే ఈరోజు మధ్యాహ్నానికి ఫుడ్. అన్నము, పప్పు, నిమ్మకాయ పచ్చడి, ఆమ్లెట్. ఏదో ఒక సినిమాలో చెప్తుందా, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. ఈరోజు ఏం తిన్నావురా అంటే, ఏదో లేన్నా కొద్దిగా చింత చిగురు పప్పు, చేపల పులుసు, కోడిగుడ్డు ఆమ్లెటు అన్నట్టుంది మనది వ్యవహారం. రండి ఫ్రెండ్స్, తిందాము. ఎండలకాలం నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పిందా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కామెడీ. అది కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, వాళ్ళిద్దరు కామెడీ ఏ సినిమాలో ఉందో చెప్పండి ఫ్రెండ్. నాకైతే అంతగా మతికిలేదు అది. అన్నం తిని మళ్ళీ మేడం 4 గంటలకే రమ్మంది ఈరోజు. చూద్దాం ఈరోజు 4 గంటలకు ఇంటికి వస్తుందా, లేకపోతే ఏమన్నా బయటికి అక్కడనే పోతుందా, రియాద్ పోతుందా చూద్దాం. నిన్న తెచ్చింటి సూపర్ మార్కెట్ ఉండే అరటి పండ్లు, కిలో 4 రియాళ్ళు. 4 రియాలు అంటే ఇండియావి 4 గంటల 12, 120, 4 5, 140 రూపాయలు అవుతుంది 4 రియాలకు. కిలో అంటే ఎన్ని వచ్చినాయి? 6 పీసులు వచ్చినాయి. మన ఇండియాలో ఇంకా ఏ రేట్ ఉందో వాళ్ళు. ముస్లామను మసీదులో వదిలిపెట్టి మేడం 4 గంటలకు రమ్మంది కదా, పోతున్నాం ఇప్పుడు. పోయి ఆ మేడాన్ని తీసుకొస్తే మళ్ళా రిటర్న్ ఎన్ని గంటలకు పోవాలంటుందో. 2 సార్లు పోయి రావాలి.
హాస్పిటల్లో డాక్టర్ పని చేస్తారు కదా, వాళ్ళకు సెలవులు అనేవి దొరకవు. వాళ్ళకు ఏం దొరికినా 1 రోజు 2 రోజుల సెలవులే వాళ్ళకి దొరికేది. కొత్త కొత్త ఇండ్లు అన్నీ ఇక్కడ. అదే ఆడ కనిపించేది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో నర్సు ట్రైనింగు, డాక్టర్ ట్రైనింగు కూడా ఉంది. అన్నీ ఒకటే సాట ఉన్నాయి. మగపిల్లల కాలేజీ, ఆడపిల్లల కాలేజీ అన్నీ ఒకటే సాట దగ్గరనే ఉన్నాయి అన్నీ. ఈడ ఈ అల్ఖర్జ్లో ఇది ఒకటే ఉంది. ఇది అల్ హబీబీ డాక్టర్ సులేమాన్ అని. రియాద్లో దండిగా ఉన్నాయి ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్కి ఎదురుగానే మగపిల్లల కాలేజ్ ఇది. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేడాన్ని తోలుకుపోయి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. ఈ పక్క అయితే పార్కింగ్ లేదు. ఆ పక్క తిరిగి వచ్చి పెడదాం పార్కింగ్. మేడం ఇది గేట్లో వస్తుంది. అది మగపిల్లల కాలేజీ. ఈ పక్క ఖాళీగా ఉంది, ఈ పక్క పార్కింగ్ పెట్టుకున్నాం. ఈ కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి హాస్పిటల్ పార్కింగ్ భయంలే, పార్కింగ్ అయితే దొరుకుతుంది. రియాద్ సిటీలో, రియాద్ పెద్ద సిటీ కదా అది, అక్కడ పోయినప్పుడే పార్కింగ్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు తిరిగినా, ఒక్కోసారి అర్ధగంట కూడా తిరిగినా నేను. అర్ధగంట తిరిగినా పార్కింగ్ దొరకదు. దీంట్లో డాక్టర్ పని చేసేవాళ్ళు డాక్టర్ పని చేస్తారు, ట్రైనింగ్ చేసేవాళ్ళు ట్రైనింగ్ చేస్తారు, నర్సు ట్రైనింగ్ ఉంది, డాక్టర్ ట్రైనింగ్ ఉంది. అంటే ట్రైనింగ్ అంటే మనకెళ్ళి నుంచి వచ్చిన వాళ్ళకి ఏమి ఉండదు. ఇక్కడ ఈ సౌదీలో ఉండే వాళ్ళకే ట్రైనింగ్. మనకెళ్ళి నుంచి వచ్చే వాళ్ళకు ట్రైనింగ్ ఏమి ఉండదు, అక్కడనే నేర్చుకొని రావాల్సిందే. ఇక్కడ ఉండే వాళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జీతాలు వస్తాయి వీళ్ళకు. మేడం అయితే ఫోన్ చేస్తుంది, పోయి ఎక్కించుకొని ఇంటికి కాడ వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ వద్దాం. మేడం అయితే ఇంటికి పోలే, ఇది అదే కాలేజ్ లాంటిది, ఈ కాలేజీకి తోలుకొచ్చింది. ఇంతకుముందుకు కూడా ఇక్కడికి వచ్చి 4 గంటలకు ఇక్కడికి వచ్చినామంటే 7 గంటలకు బయటికి వస్తుండే. ఈరోజు కూడా అంతే. ఇక్కడ గంటన్నర వెయిటింగ్ చేయాలి. మళ్ళీ ఈ నుంచి ఇంటికి పోదు, మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్కి పోతుంది. మళ్ళీ అక్కడ హాస్పిటల్ డ్యూటీ చేసుకొని ఒకటేసారి ఇంకా 10 గంటలకు ఇంటికి రావాలి. ఇవి పొక్లింగులు భార్య మన్నెత్తిపోయినాయి.
పెద్ద కాలేజ్ ఇది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం హాస్పిటల్కు. ఇంతకుముందు లెక్క హాస్పిటల్కి పోతుందా లేకపోతే ఇంటికి పోతుందా చూద్దాం. మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి అయితే వచ్చినాను. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ అయిందో. కాలేజీ కాడ ఏదో సంథింగ్ రాంగ్, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టే ఉంది. లేకుంటే ఇంత ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అసలు. అంత పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ. పోలీసు కార్లు, ఆడ పోలీస్ కార్లు ఉన్నాయి. ఇదల్లా నిలబడిపోయినాయి రౌండ్ అబౌట్లో. ఏదో యాక్సిడెంట్ జరిగింది ఈ మగపిల్లల కాలేజ్ కాడ. మనమైతే రిటర్న్ మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇంకా మళ్ళీ ఎన్ని గంటలకు బయటికి వెళ్తుందో తెలియదు. ఇంకా వెయిటింగ్ చేద్దాం. అదే మేడం గేట్. ఓకే ఫ్రెండ్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.